హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరోసారి కొత్త వంటతో మీ ముందుకొచ్చాను. చాలా సింపుల్ వంట అండి. ఎవరైనా ఇంటికి గెస్ట్‌లొచ్చినప్పుడు చక్కగా టక్‌న వండి పెట్టాలని అంటే, మనం ఎటైనా అర్జెంట్‌గా వెళ్ళాలి అనంటే టక్‌న కూర చేసుకోవాలి అంటే చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకునే కర్రీ అండి. 5 అంటే 5 నిమిషాలలో అయిపోతుంది. ఒక ఆనియన్ వేగింది అనంటే కర్రీ అయిపోతుంది. చాలా సింపుల్‌గా హెల్తీ వేలో ఎగ్ తోటి చేసుకునే కర్రీ అండి. మీరు గనక ఎవరైతే మొదటిసారి నా వీడియోని చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. దానికోసం నేను ఒక పెద్దయి 3 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇది రైస్‌కైనా, చపాతీకైనా చాలా బావుంటుంది. ఎటువంటి మసాలాలు వాడమండి ఇందులో. చాలా సింపుల్‌గా చేసుకుంటాము. 3 ఆనియన్స్‌ని తీసుకొని, ఆనియన్స్‌ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్‌ని కట్ చేసి దాన్ని బట్టి దాని స్వీట్‌నెస్, టేస్ట్ తెలుస్తది. ఇలా చేసుకోవడం వలన ఈ కర్రీకి ఆనియన్స్‌ని ఇలా చాపింగ్ చేసుకోవడం వలన ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఎగ్స్‌ని బాయిల్డ్ పెట్టుకోవాలి. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్‌ని బాయిల్డ్ పెట్టుకుందాము. తర్వాత ఇప్పుడు వంటలోకెళ్దాం. ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వేయాలండి ఆయిల్. చూడండి 2 టేబుల్ స్పూన్లు అంతే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర వేసేసి తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు కదండి, 2 పచ్చిమిర్చీలు ఎక్కువ వేయొద్దు. ఇంట్లో కారం వాడతాము, పచ్చిమిర్చి ఎక్కువ వేయొద్దు. తర్వాత ఆనియన్, తర్వాత కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, మెంతి పౌడర్, కొంచెం ఉప్పు వేసి వేగించుకోవాలి. మూత పెట్టి వేగించుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వాటిని ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్కి రావాలండి. అప్పుడే ఇందులో నుంచి ఆయిల్ అంతా బయటకు వస్తుంది. కలపకపోతే కింద మాడిపోతే ఆనియన్ కదా, పైన వేగకుండా పచ్చిగా ఉంటుంది. ఆనియన్ అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్లో ఉడకాలండి. చూడండి ఇలా మంచిగా ఉడికినాక ఇందులో కారం వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారాలు అనేవి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకండి. ఇది ఆనియన్ అనేది స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం వేస్తున్నాను. నేను ఈ స్పూన్ తోటి హాఫ్ స్పూన్ వేస్తున్నాను. 3 ఆనియన్స్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఆనియన్ వేసినాక కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆనియన్కి కారం అంతా పట్టేటట్టుగా. ఇలా కారం అంతా ఆనియన్కి మంచిగా పట్టినాక మనం ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి వేసేయాలి. ఇలా వేసేసి కలిపి ఒక 2 నిమిషాలు ఉంచి ధనియా పౌడర్ వేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. చూడండి ఇలా ధనియా పౌడర్ వేసేసుకొని ఒకసారి ఇలా ఎక్కువ కలపొద్దు. ఎగ్స్ వేసినాక ఆయిల్ కూడా చూడండి ఎక్కువ వేయలేదు మనం. ఆనియన్ ఎంత మంచిగా ఉడికినాయో. సూపర్ టేస్టీ ఉండే ఆనియన్ ఎగ్ కర్రీ సింపుల్గా మీరు కూడా ఇలా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.